జై శ్రీరామ్. ఏంటి ఎప్పుడు కూడా వెల్కమ్ టు ఐ డ్రీమ్ అనో లేకపోతే నా పేరు సురేఖ అనో పలకరించే అమ్మాయి ఇవాళ కొత్తగా జై శ్రీరామ్తో అందరికీ వెల్కమ్ చెప్తోంది అనుకుంటున్నారా? జై శ్రీరామ్ అని వందనం చేస్తే అటువైపు ఉన్న వ్యక్తి ఎవరైనా సరే ప్రతివందనం చేయలేదు అని చెప్పి ఒక ఉద్యమానికి దిగారు ఒక వనిత. నిలువెత్తు బంగారం అని చెప్పచ్చు. మన ఆధ్యాత్మిక విలువల్ని, మన సంస్కృతిని, మన భారతీయ సనాతన ధర్మాన్ని చాటి చెప్తూ ఎన్నో ఉద్యమాలు చేశారు ఆవిడ. రూపాయి కాసంత బొట్టు, చక్కటి చీర కట్టుతో ఎప్పుడూ కూడా అందరికీ ఎలా బ్రతకాలి మన సనాతన ధర్మాలు విలువల గురించి చెప్తూ ఉంటారు. ఆధ్యాత్మిక మేళవింపుతో ఆవిడ చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూ ఉంటారు. భారతీయం ఇంటి పేరుగా మార్చుకున్న మన భారతీయం సత్యవాణి గారితో ఇవాళ మనం మాట్లాడబోతున్నాం. జై శ్రీరామ్ అమ్మ. జై శ్రీరామ్ అమ్మ. జై శ్రీరామ్ అనే పదానికి ప్రతివందన చేయలేదు అని చెప్పి అవతల ఒక గవర్నర్ ఉన్నప్పటికీ కూడా వారి మీద ఉద్యమానికి దిగి నవయుగ ద్రౌపదిగా మారి నేను అయోధ్యలో శిలాన్యాసం చేసే వరకు ముడి వెయ్యను అని చెప్పి శపథం చేశారు కదమ్మా. అవునమ్మా. కలియుగంలో కూడా శపథాలు చేస్తారా అని చెప్పి మీలాంటి వాళ్ళని చూసాకే నాకు తెలిసింది. నాకు తెలిసి కలియుగంలో శపథం చేసిన ఒకే ఒక నారీమణి మీరే అయి ఉంటారమ్మా. అంటేమ్మా, ఏ శపథమైనా ఒక ఆవేదన నుంచి, ఒక ఆవేశం నుంచి పుట్టుకొస్తుంది. అంటే ఆవేదన వెనుక కొంత అర్థం కూడా, పరమార్థం కూడా ఉంటేనే కదా వచ్చేది. అవునా కదా? అందుకని ఆ సిచ్యువేషన్లో కలిగినటువంటి సన్నివేశాన్ని బట్టి నాకు కలిగినటువంటి ఆవేదనతో కూడిన ఆవేశం నా చేత పని చేయించింది. అమ్మ, ఆవేదనతో కూడిన ఆవేశం అని అంటున్నారు, కానీ చాలామంది సనాతన ధర్మం పైన ప్రేమానురాగాలు ఉన్నప్పటికీ కూడా ఎక్కడో వెనకడుగు వేస్తూ ఉంటారమ్మ. ఎందుకు అంటే ఝాన్సీ రాణి లక్ష్మీబాయి ఎదురింట్లోనో పక్కింట్లోనో ఉంటే చాలా బాగుంటుంది, మన ఇంట్లో ఉండకూడదు. ఎందుకు, నీకు అవసరమా ఉద్యమాలు ఇవన్నీ అంటూ ఉంటారు. అయితే మీరు, నాకు తెలిసి మీ అనుభవం అంత లేదమ్మా, మా వయసు ఎన్నో సంవత్సరాల నుంచి మీరు ఇలాంటి సేవలు ఉద్యమాలు ఎన్నో చేస్తూ ఉన్నారు కదా. అయితే మీ ఇంట్లో ఎవరు కూడా మిమ్మల్ని ఆపలేదమ్మా? ప్రోత్సహించారా అందరూ కూడా? ఆపలేదమ్మా, అది పూర్తిగా ప్రోత్సహించారు. బహుశా ప్రోత్సహించటం వెనుక ఒక గొప్ప అనుగ్రహం ఉంది. ఆ అనుగ్రహమే నడిచే దైవం పరమాచార్య గురువు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క అనుగ్రహం ఆశీస్సులు. అమ్మ, గురు బ్రహ్మ గురు విష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటారు. మీకు గురువుగారు అంటే ఎంత అభిమానం అంటే ప్రతి ఇంటర్వ్యూలో వారి పేరు తలవకుండా మీరు అసలు మాట్లాడిన రోజే లేదు. ఎంత బాగా గమనించావు తల్లి. అంతే కదమ్మా, మాటకి ముందు ఆయన్ని తలవకుండా ఉండరమ్మా. అసలు ఆయన్ని తలుచుకోగానే మీ కళ్ళంబట నీళ్ళు ఏంటమ్మా? ఆయన లేకపోతే నేను లేను కాబట్టి. మా పెదవి మాత్రమే నాది, పదవి నా గురువుది. ఏ మాట నేను మాట్లాడేది నాది కాదు, వారే పలికిస్తున్నారు. ఇది వాస్తవం అమ్మ. అయితే ఇప్పుడు అంత గొప్ప గురువుల్ని ఆరాధిస్తున్నాం కదా, కొంతమంది పుట్టగొడుగుల్లాగా పుడుతున్న గురువు పేరు చెప్పుకొని మిస్లీడ్ చేస్తున్నారు కదమ్మా. అవునమ్మా. వారి వల్ల అసలైన గురువులకి కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి, వచ్చేసాయి కూడా. దీని మీద మీ అభిప్రాయం ఏమి? భలే ప్రశ్న వేశావు సురేఖ. దానివలనే సనాతన ధర్మానికి చాలా అవమానం జరుగుతోంది. అనేక మంది అన్యమతస్థులు వేళాకోళం చేయడానికి కూడా మనమే అవకాశం ఇస్తున్నాం. ఎందుకనంటే మన వేద వాంగ్మయం ఏదైతే చెప్పిందో ఆ వాంగ్మయాన్ని సరిగ్గా అవగాహన చేసుకోకపోవడం వల్ల, అర్థం చేసుకోకపోవడం వల్ల, ఎవరికి వారికి తోచినట్టుగా నిర్వచనాలు చెప్పుతూ ఉండడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. దానిని ఆసరాగా చేసుకుని కొంతమంది సొమ్ము చేసుకుంటూ, శిష్యగణాన్ని పెంచుకుంటూ, ప్రచారకులను తయారు చేసి వారి స్వార్థం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల చాలా నష్టం జరుగుతోంది. ఇది కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వామి ఎప్పుడో చెప్పారు. ఈ కలియుగంలో అటువంటి నకిలీ బాబాలు, నకిలీ స్వాములు చాలామంది దిగి వస్తారు, జాగ్రత్తగా మసులుకోవాలనేటువంటి విషయం చెప్పారు. అయితే కలియుగంలో ఉన్న మనుషులు కూడా అటువంటి కలికే ప్రభావితం అవుతారు. ఎందుకని?
కలిపురుషుడికి ఉన్నదంతా అధర్మము అవలక్షణాలే కదా. ఎవరి దగ్గర అయితే అధర్మం ఉంటుందో వాళ్ళకే సపోర్ట్ చేస్తాడు అంటారు కదా పురుషుడు. వాళ్ళకే సపోర్ట్ చేస్తాడు, వాళ్ళనే దగ్గరకు తీసుకుంటాడు. అందుకనే ఏం చెప్పింది మనకి, ఈ కల్మష నాశిని, ఈ కల్మషాన్ని నాశనం చేయాలని భగవన్నామ సంకీర్తన, భగవంతుడిని వేడుకోవడం తప్ప మరొక శరణాగతి లేదు అనేటటువంటిది మనకి భాగవతం కూడా చెప్పింది కదమ్మా. కాబట్టి ఇది జరుగుతూ ఉంటాయి. కాకపోతే మనం నిరాశపడనక్కర్లా. ఎవరైతే విశిష్టమైనటువంటి వ్యక్తులు ఉన్నారో, ఇప్పుడు ఉన్నారుగా, అవును, చాలామంది గొప్ప వ్యక్తులు ఉన్నారు, ఇప్పటికీ తెరచాటునున్నారు, తెర మీద ఉన్నారు. వారందరూ చేస్తున్నటువంటి కృషి వల్ల ఈ మేలైనటువంటి ఈ విత్తనాలు విశిష్ట వ్యక్తుల మీదనే మళ్ళీ సత్యయుగం ఆరంభం అవుతుంది. అందుకని మనం దిగులు చెందనక్కర్లా. అమ్మ, ఇందాక మీరు మాట్లాడినప్పుడు చెప్పారు, నాకు ఇంట్లో వాళ్ళు ఏ రోజు నన్ను ఆపలేదండి, చాలా సపోర్ట్ ఇచ్చారు అని చెప్పి. అయితే నాన్నగారికి మీకు ఉన్న బాండింగ్ చాలా చక్కగా చెప్తూ ఉంటారమ్మా ఇప్పుడు. అవునమ్మా. ఇప్పుడు ఆయన సపోర్ట్ లేకుండా ఉంటే బహుశా మేమందరం కూడా సత్యవాణి గారి మాటలు ఇంత చక్కగా వినేవాళ్ళు కాదేమో. అందరూ కూడా చాలామంది అంటారు, పెళ్ళితో నా కలలన్నీ నిర్వీర్యం అయిపోయాయి, ఫుల్ స్టాప్ పెట్టేశాము, నన్ను ఒక ఇంట్లో గృహిణిలాగే చేశారు అంటారు. ప్రతి ఒక్కళ్ళు చెప్పేది ఏంటి అంటే, ఒక మగవాడి సక్సెస్ వెనక ఒక ఆడది ఉంటుంది అంటారు. కానీ ఒక ఆడది సక్సెస్ అవ్వాలి అంటే వెనక మగాడి సపోర్ట్, ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే భర్త సపోర్ట్ చాలా అవసరం అంటారు. అవునమ్మా. అంతలా సపోర్ట్ చేశారు కదమ్మా మీకు నాన్నగారు. నాన్నగారు లేని లోటు ఎలా భరిస్తున్నారండి? లోటే, కానీ ఆయన ఇచ్చినటువంటి ధైర్యం, భరోసా, నా మీద ఉన్నటువంటి అపారమైనటువంటి నమ్మకం. భార్యలను చాలామంది ప్రేమిస్తారు, కానీ ఆయన నన్ను ఆరాధించారమ్మా. ఎంత బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశారు తెలుసా అమ్మ. భార్యల్ని ప్రేమిస్తారు అందరూ, కానీ ఆయన నన్ను ఆరాధించారు. ఎంత అదృష్టం అమ్మ మీది. నిజంగా ఆయన ఒక జీవన యోగి. చాలామంది పెద్దవాళ్ళు, నాకు పరిచయం ఉన్న వాళ్ళు అంటూ ఉంటారు, నీ ఇంట్లోనే ఒక యోగి ఉన్నప్పుడు ఇంకా నువ్వు స్వామీజీల దగ్గరికి ఎందుకమ్మా వెళతావు అంటూ ఉండేవారు. నిజంగా ఆయన ఒక స్వామీలకు ఉండవలసినటువంటి అన్ని లక్షణాలు వారిలో ఉన్నాయమ్మా. గృహస్థాశ్రమంలో ఉంటూ వారిద్దరి పిల్లలకి జన్మనిచ్చి నన్ను ప్రతి విషయంలో కూడా వారు ఎంకరేజ్ చేస్తూ, నేను ఆర్జించింది కానీ ఏదైనా కూడా సమాజానికి ఇచ్చేస్తున్నప్పుడు కానీ ఎప్పుడూ నన్ను ఆయన వారించలేదు, పైగా నన్ను ప్రోత్సహించారు. తాను ఉద్యోగంలో కాస్తో కూస్తో తను ఆర్జించినటువంటి జీతంలో ఉన్న ప్రావిడెంట్ ఫండ్లో వచ్చినట్టు కూడా సమాజానికి కూడా ఆయన కూడా ఇచ్చేశారు. నిష్కామంగా, ఎక్కడా తన పేరు కానీ తనకి ఎక్కడ బయటికి రావాలని కానీ తనని గురించి కొంత గొప్పగా చెప్పుకోవాలని కూడా ఎప్పుడు ఆశించాల. తన ఉద్యోగ ధర్మాన్ని కూడా అలాగే నిర్వర్తించారు ఆయన. తనకి మెడల్స్ వచ్చినా కూడా నాకు కూడా కనీసం చెప్పేవారు కాదు. అటువంటి వారిని, ముఖ్యంగా ఆయన అలా ఉండడానికి గల మూల కారణం, వారికి 14 సంవత్సరాలు అప్పుడు ఆయనకి చదువు పూర్తయి 16వ సంవత్సరంలో ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యారు ఆయన. మా మామగారు కూడా ఇంజనీర్, ఒక్కరే కొడుకు. మా అత్తగారు 12 భాషలు మాట్లాడేవారు. 12 భాషలు. చాలా అందమైన యువతి ఆవిడ. సాధారణంగా 5 భాషలు మాట్లాడితేనే వారికి మెదడు చాలా షార్ప్ గా పనిచేస్తుంది అని అంటారు. అవును. 12 భాషలు అంటే, ఎందుకంటే వీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అవ్వడం వలన మా మామగారికి అన్ని స్టేట్స్లో ఉద్యోగం చేస్తూ వారికి అన్ని భాషలు వచ్చి, మదర్ టంగ్ హిందీ. వీరు సెటిల్ అనమాట. వీళ్ళంతా జబల్పూర్లో, భోపాల్లో పుట్టారు మా శ్రీవారు. అలా వాళ్ళు ఉండడంతో సడన్గా మా మామగారు చనిపోవడంతో మా అత్తగారు చిన్నప్పటి నుండే ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ప్రతి నెల పౌర్ణమి నాడు ఆయన చేత సత్యనారాయణ స్వామి వ్రతం చేయించేవారట, ఒక్కడనే కూర్చోబెట్టి. ఓకే. ఆ చిన్నప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం చేయటం వల్ల సత్యాన్ని వ్రతంగా ఎలా ఆచరించాలి, సత్యమే నారాయణ స్వరూపం అనేది తెలుసుకున్నటువంటి వారే ఏనాడు ఆయన అబద్ధం అనేది ఆడేవారు కాదమ్మా. నేను వారి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు చూసి నేనే ఆశ్చర్యపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇలా కూడా ఈ కలియుగంలో ఒక మనిషి ఉండగలడు దేనికి ప్రభావితం కాకుండా అనేది చాలా సంఘటనలు ఉన్నాయి. మీరు చెప్తుంటే నాకే చాలా వండర్ లాగా కనిపిస్తోందమ్మా. వ్రతం అంటే కూర్చున్నావా, మాకేదన్నా కోరిక ఉందా, ఇది తీరిపోవాలి స్వామి అని కోరుకుంటారే తప్ప అందులోని ఆంతర్యాన్ని పట్టుకోవడం అనేది చాలా తక్కువ మంది చేస్తారు. ఒకసారి ఎందుకు, నా పెళ్ళైన కొత్తలో మేము విశాఖపట్నం ట్రాన్స్ఫర్ అయ్యాం.
ఎవరిది మా ఇంట్లో ఒక కార్బన్ పెన్సిల్ వచ్చి పడింది. ఇంట్లో ఎవరు తెచ్చి పడేశారో పిల్లలు ఆడుకుంటూ తెచ్చారు. ఓకే. ఇదేంటి కార్బన్ పెన్సిల్, ఇది గవర్నమెంట్ పెన్సిల్స్ ఏవి మంది ఇంట్లో ఎందుకున్నాయి, తను తెచ్చారని అనుకుంటారేమని కంగారు పడిపోయి ఆ పెన్సిల్ని బాయిలర్లో వేయించారు నా చేత. అంటే అంత నిబద్ధత అనమాట, అంత నిబద్ధత కలిగినటువంటి. ఇప్పటికీ ఎంఈఎస్ ఆఫీస్కి వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ అమ్మో సార్ అమ్మ నిలువెత్తు ధర్మం అమ్మాయినని చెప్తూ ఉంటారు. అట్లాంటి గొప్ప ఒక జీవన యోగి అమ్మ చంద్రశేఖరరావు గారు. వారికి ధర్మపత్నిగా నేను ఉండడం అనేది అది ఏ పూర్వజన్మ సుకృతమో. మీరు నాన్నగారికి దొరకడం ఆయన అదృష్టం, ఆయన మీకు దొరకడం మీ అదృష్టం. ఆది దంపతులమ్మ మీరిద్దరూ కూడా. ఒకసారి ఒక ఆలయంలో పూజ జరుగుతుంటే సత్యవాణి దంపతులు అని పిలిచారు పంతులు గారు. జనరల్గా వారి పేరు ముందు చెప్పాలి కదా, వారికి తెలియదు. వారు ఎక్కడ వెనక కూర్చుని ఉన్నారు. అప్పుడు వెంటనే మా పాప చిన్నమ్మాయి, అదేమిటి నాన్న మీకు కోపం రాలేదా, ముందు మీ పేరు చెప్పకుండా అమ్మని పిలుస్తూ ఉంటా. అదేమిటమ్మా తప్పే ఉంది దానిలో, వాళ్ళకి నేను తెలియదు కదా, అమ్మ తెలుసు, అమ్మ చేస్తుంది కాబట్టి అమ్మని పిలుచుంటారు. అసలు అంటే మేల్ ఈగో అనేది జనరల్గా సాధారణంగా వాళ్ళకి అహం ఉంటుంది. అవును కదా, అలాంటిది కూడా ఎక్కడ ఎప్పుడు ఎన్నడూ ప్రదర్శించలేదు ఆయన. పుణ్యం కొద్ది పురుషుడు అంటారమ్మా, అందుకే మీరు ఎంతో పుణ్యం చేశారు కాబట్టి అలాంటి గుర్తు చేస్తే నాకు నిజంగానే చాలా దుఃఖం కాదు. అటువంటి గొప్ప మహానుభావుడికి భార్యనైనందుకు. ఆయన భౌతికంగా మీతో పాటు లేకపోయినా ఆయన ఆశీస్సులు ఎప్పుడూ మీతోటే ఉంటాయి. అందుకే నుదుటను నేను ధరించేది ఆ విభూతి ఆయనకి ప్రత్యేక, కుంకుమ అమ్మవారికి ప్రత్యేకగా రెండూ ధరిస్తున్నాను. అందుకే అమ్మ ఆయన అక్కడే ఉన్నారమ్మా. ఇప్పుడు మీరు అన్నారు కదమ్మా, ఇది కూడా చాలా సెన్సిటివ్ క్వశ్చన్. నేను అడగాలి అని ఉన్నా కూడా సెన్సిటివ్ క్వశ్చన్స్ నేను మామూలుగా అడగచ్చు. అయితే ఇప్పుడు ఏంటి అంటే అమ్మ, ఇప్పుడు మీరు అన్నారు నాన్నగారు లేకపోయినా మీరు చక్కగా కుంకుమ ధరించారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే కుంకుమ పెట్టుకోరు, పెట్టుకుంటే అదేదో పాపం చేసినట్టు చూస్తారు. దీని మీద మీరు చాలాసార్లు మాట్లాడారు కూడా. చాలా మీలాంటి వాళ్ళు ఇలా చేయడం వల్ల అట్లీస్ట్ నెక్స్ట్ వాళ్ళు కరెక్ట్గా ఉంటారు. అది ఆదర్శంగా తీసుకోవాలి. మంచి ప్రశ్న వేసావు నువ్వు అనుకోకుండా. దీనికోసమే నాన్నగారు ఇదైపోయినటువంటి 2-3 నెలల సమయంలోనే కంచి నుంచి నాకు 2 పండితులు మిడ్నైట్ అమ్మ 11 గంటలకు వచ్చారు. ఓకే. వచ్చి నాకు కుంకుమ విభూతి ఇచ్చి శంకరాచార్య పంపించారు, ఇది మిమ్మల్ని ధరించమని తమిళ్లో చెప్పారు. ఈ కుంకుమ మీరు శివగామి, మీరు కుంకుమ ధరించడం వల్ల మిగతా స్త్రీలందరూ కూడా ధైర్యంగా పెట్టుకుంటారు అని మీకు పంపించారు స్వామి అని చెప్పి నా దగ్గర ఆ వీడియోస్ మీకు పంపిస్తా, వీలైతే మీరు చూడండి. ఖచ్చితంగా అమ్మా. అది ఎందుకనంటే అమ్మా, ఇది ఎక్కడా కూడా లేనటువంటిది. శాస్త్రంలో ఎక్కడా కూడా మంగళసూత్రం మెట్టెలు తీసేయమన్నారే కానీ కుంకుమ ఇవి వాడకూడదని చెప్పలేదు. ఒకటమ్మా, ఇంకోటి అది కూడా అడుగుతున్నా నేను ఒక క్వశ్చన్. మంగళసూత్రం విషయం కూడా, మంగళసూత్రం కట్టేటప్పుడు వరుడు ఏమని అంటున్నాడు, నువ్వు 100 ఏళ్ళు జీవించు అంటున్నాడు. నీవు 100 ఏళ్ళు జీవించమని వేసేటటువంటి మంగళసూత్రాన్ని అది కూడా అసలు ఎందుకు తీసేయాలి నేను అడుగుతున్నాను. జస్ట్ క్వశ్చన్. అర్థం ఏమిటి ఇక్కడ కదమ్మా? నా జీవితానికి అర్థము పరమార్థము నువ్వు లేకపోతే నేను లేను. అమ్మవారు లేకపోతే పరమశివుడు కూడా లేడు కదా. శివశక్తి యుక్తో శక్తి ప్రభావిత అనేది ఉంది కదా మనకి. ఆ శక్తి లేకపోతే అయ్యవారు కూడా లేరనేది. అలాంటి 100 ఏళ్ళు నువ్వు జీవించమని అతను ఆశీర్వదిస్తూ మెడలో మాంగళ్యం కడుతున్నప్పుడు ఈ కర్మేంద్రియాలన్నీ బాడీలో ఉన్నాయి, జ్ఞానేంద్రియాలన్నీ తలకాయలో ఉన్నాయి. ఈ తలకి మొండానికి మధ్యలోనే మెడకాయ ఉంది. ఈ మెడకాయలు అది ధరించడం వల్ల ఏమవుతుంది, గుర్తు చేస్తుంది తన ధర్మాన్ని. అవునా? అవునమ్మా. ఇప్పుడు మీరందరూ ఒక ఐడెంటిటీ కార్డు పెట్టుకుంటారు కదా మెడలో, అలాగే ఒకటి పెట్టుకున్నాం కదా, దానివలన అది కూడా అసలు తీసేయాల్సిన అవసరం ఏముంది? ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఇది ఎవరినైనా నాకు ఆన్సర్ చెప్పమనండి. ఎక్కడైనా ఉందా? నాకు ఏ శాస్త్రంలోనే ఉందా? శాస్త్రం చెప్పిందట, ఇది మాత్రమే తెలుసు, ఏ శాస్త్రమో తెలియదు. వేదాలలో ఋషులు ఎక్కడ చెప్పలేదుగా. ఋషులు చెప్పింది మనకి ప్రమాణమా, మనుషులు చెప్పింది మనకి ప్రమాణమా? ఓకే.
కానీ ఇలాంటివి విన్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తుందమ్మా. ఎందుకంటే ఆధ్యాత్మికతలో బాగా రాణించిన వాళ్ళు కావచ్చు, గురువులు కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఇదే శాస్త్రం ఇదే పాటించాలి అని అంటారే కానీ మనసుకి నచ్చింది చెయ్యండి అని చెప్పి మీరు చెప్తూ ఉంటారు చూసారా, ఇది చాలా కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తుందమ్మా. అందరూ ఆధ్యాత్మికతకి దగ్గర అవుతారు. ఇప్పుడు 10 మంది కూర్చున్నప్పుడు కొంతమంది బొట్టు పెట్టినట్టు ఇట్లా గబుక్కున వెనక్కి నాకు ఎంత బాధ అనిపిస్తుందో. 10 మంది మీద అమ్మాయిని అవమానం చేసినట్టేగా. ఆమె ఎందుకు అలా కనపడాలి అసలు? లేనట్టుగా ఎందుకు కనపడాలి? అంటే ఇతరులు ఇంకొక రకంగా చులకనగా చూసి వాళ్ళు ఇంకో అవకాశం తీసుకోవడం కోసమా? మగ దిక్కు లేరు అనుకున్నప్పుడు వాళ్ళ మీద దాడి చేయడం కోసమా ఇదన్నీ ఎందుకు పెట్టారు? ఇది కరెక్ట్ కాదు కదా. గంగా భగీరథి సమానురాలని చెప్పి ఆవిడని సంబోధించారు కదా. గంగ అంతటి పవిత్రురాలని చెప్పారు కదా. అవును. పసుపు ఎంత పవిత్రమో అది అంతే పవిత్రం కూడా పసుపు అక్కర్లేదు ఆవిడకి. ఇప్పుడు మెట్టలు ఎందుకు పెడుతున్నారు? సంతాన ఉత్పత్తికి కావలసినటువంటి ఒక సిస్టమ్, నర్వస్ సిస్టమ్ అక్కడ ఉంది కాబట్టి, దాని వెనక ఒక సైన్స్ ఉంది కాబట్టి ఇంక అక్కర్లేదుగా. ఇక గర్భసంచితో సంబంధం లేదు కాబట్టి తీసేశారు. అలాగే గాజులు కూడా ఎందుకు వేసుకుంటున్నారు? ఈజీ డెలివరీ కోసం అని చెప్పి మన పెద్దవాళ్ళు ఆ నరాలని ఆ విధంగా ఒత్తిడి జరుగుతూ ఉన్నప్పుడల్లా గర్భసంచి చక్కగా విచ్చుకుని బేబీ ఈజీగా సులభంగా ప్రసవం అవ్వడానికి కావలసిన సైన్స్ను పెట్టారు. ఇంకా అది లేనప్పుడు అక్కడ ఎందుకు తీసేసింది అని తనకు తానుగా తీసిందాన్ని ఎవరో బలవంతంగా తీయడం ఎందుకు? ఉంచుకోవాలంటే ఉంచుకుంటుంది, తీసేయాలంటే తీసేసుకుంటుంది. అది ఇష్టం వాళ్ళది. ఇష్టం వాళ్ళది. వయసును బట్టి. ఎందుకంటే కొన్ని పద్ధతులు, కొన్ని నియమాలని సమాజ హితం కోసమని కొన్ని పెడితే దాన్ని ఛాందసంగా తీసి వాళ్ళని అవమానపరచమనా? ఎంత చక్కగా మాట్లాడారమ్మా. ఇది కదమ్మా మా జనరేషన్కి కావాల్సింది. అదమ్మా, తోటి స్త్రీలను అవమానించడానికా ఇది పెట్టింది? అవమానించేది శాస్త్రం ఎలా చెప్తుందమ్మా? అది శాస్త్రం ఎలా అవుతుంది అవమానించినప్పుడు? అలాంటి శాస్త్రాలు నాకు అక్కర్లేదన్నాడు స్వామి వివేకానంద కూడా. మనుషుల్ని దగ్గర చేసేది శాస్త్రం అవుతుంది తప్ప దూరం చేసేది శాస్త్రం అమ్మా. మనిషిని బాధ పెట్టేది, మనసుని బాధ పెట్టేది. ప్రవాహంలో రెండు కట్టెలు కలుస్తున్నాయమ్మా, మళ్ళీ అదే ప్రవాహంలో 2 కట్టెలు విడిపోతున్నాయి అంతే. ఇందులో ఏముంది విచిత్రం? కలిసి జీవించాం, మళ్ళీ విడిపోతాం. పైగా ఎందుకు విడిపోతాం? ఇక్కడొక్క విషయం తెలియాలి మనకి. ఇవాళ ఉన్నటువంటి సమాజానికి తెలియవలసిన విషయం ఏంటంటే, భారత స్త్రీ యొక్క గొప్పతనం. తనకంటే వయసులో పెద్దవాడిని వివాహం చేసుకుంటుంది. ఎందుకు? అప్పటికే ఆవిడ మెంటల్లీ మెచ్యూర్ అయి ఉంటుంది. చేసుకోవడం ద్వారా తను ముందు వెళ్ళిపోతాడు. తను ఎందుకు ఉండాలి ఇక్కడ? పిల్లల కోసం ఉండాలి. ఓకే. అందుకు ఆవిడ సిద్ధపడి ఆ అవమానాలు భరించి కూడా ఈ భూమి మీద ఉంటుందంటే ఆవిడకి 2 చేతులు ఎత్తి నమస్కరించొద్దమ్మా. ఆ స్త్రీకి ఖచ్చితంగా నమస్కరించాలా లేదా? ఆవిడ అవమానిస్తావా, నమస్కరిస్తావా? ఇంత త్యాగం చేసి ఇంత ఇదిగా ఉండి భూమి మీద అన్ని బిడ్డల కోసం ఉంటున్నప్పుడు ఆవిడ మరింత ప్రేమగా చూసుకోవాలి, మరింత గౌరవంగా చూసుకోవాలి కదా. ఆవిడకి మరింత ఆదరణ ఇవ్వాలి కదా. అలా ఆదరించవలసిన స్త్రీని అవమానపరిస్తే అది శాస్త్రం ఎలా అవుతుంది? చాలా బాగా చెప్పారమ్మా. శాస్త్రం అంటే మనసుకి ఆనందాన్ని ఇవ్వాలి, సంతోషాన్ని ఇవ్వాలి తప్ప గుచ్చి బాధ పెట్టేది అవ్వకూడదు. శాస్త్రం పేరిట ఎవరు కూడా బాధపడకూడదు అనే విషయాన్ని ఎంత బాగా చెప్పారమ్మా. ఏ దేశంలో ఎక్కడ లేదు. నార్త్ ఇండియాకి వెళ్ళండి, నార్త్ ఇండియాలో అసలు ఎక్కడ అట్లాంటి అవమానమే జరగదు. అలాంటి వాళ్ళని ఎక్కువగా ఆదరిస్తారు. అమ్మ, ఇప్పుడు మీరు శిలాన్యాసం చేశారు. శిలాన్యాసం జరిగే వరకు నేను జడ ముడియను అని చెప్పి మనం ఇందాక మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు అయోధ్యకి వైభవం వచ్చేసిందనే చెప్పాలి. అద్భుతంగా. మీరు ఎలా ఫీల్ అవుతున్నారమ్మా? చాలా సంతోషంగా ఉంది, మహదానందంగా ఉంది. కాకపోతే అది రేపు ధర్మోద్ధరణకి ఏదైతే మనం శంకుస్థాపన చేసుకున్నామో ఆ రోజున ధర్మోద్ధరణ కోసం శంకుస్థాపన జరిగింది. ఓకే. ఎందుకంటే ఇది కలియుగం ఇందాక అనుకున్నాం కదా. మళ్ళీ ధర్మ సంస్థాపన మళ్ళీ జరగాలి. రేపు జనవరి 22వ తేదీన బాలరాముడిని ఎప్పుడైతే మనం అక్కడ ప్రతిష్టాపన చేసుకున్నామో ఆ రోజు నుంచి పాలకులు పాలితులు కూడా ధర్మం వైపుకు అడుగు వేసేటటువంటి రోజుగా మనం భావించాలి. అలా జరగనప్పుడు ఆ భవనాలు కూడా వృధా అవుతాయి అనేది నా అభిప్రాయం. ఆలయ నిర్మాణం దేనికోసం? వ్యక్తిత్వ నిర్మాణం కోసం. వ్యక్తిత్వ నిర్మాణం ద్వారా జాతి నిర్మాణం అవుతుంది. జాతి నిర్మాణమే కదమ్మా కావాలి. ప్రపంచం శాంతిని కానీ దేన్నైనా సుఖాన్ని కానీ పొందగలిగేది. కాబట్టి అటువంటి దిశగా మనం వెళ్ళగలగాలి అనేటటువంటిది నా యొక్క కోరిక. తప్పకుండా అదే జరుగుతుందని మనం ఆశిద్దాం. అదే జరగాలి కూడా. రాముల వారి కృప ఆయన అనుకుంటే జరగంది ఏముంది? ఇప్పుడు ద్రౌపదిని అవమానపరిచినందుకే కదా ఆమె కురులు ముడవనని ఎందుకు శపథం చేసింది?
మళ్ళీ ధర్మ సంస్థాపన కోసం స్త్రీని ఎక్కడైతే అవమానపరుస్తారో అలా అవమానపరచకూడదనే కదా సీతమ్మని అవమానపరిచినప్పుడు యుద్ధం జరిగింది, ఒక స్త్రీ ద్రౌపదిని అవమానపరిచినప్పుడు యుద్ధమే జరిగింది. ఇప్పుడు కూడా అంతే, మన భారతదేశంలో కూడా ఎంతమంది స్త్రీలు అవమానపడుతున్నారు. ఆనాడు ఒక్క ద్రౌపది ఉంటే ఇవాళ వాడవాడలా ద్రౌపదులు ఉన్నారు, వాడవాడలా సీతమ్మ తల్లులు ఉన్నారు దేశంలో. మరి అటువంటి పసిపిల్లల మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. మళ్ళీ ధర్మ సంస్థాపన అక్కడ జరగకపోతే ఆలయాన్ని మరి ఏం చేస్తారు, వేళాకోళం చేయబడదు, హేళన చేయబడదు. అసలు ఎట్లమ్మా ఈ కలియుగంలో మనం చూసినట్లయితే మీరు అన్నట్లు చిన్నపిల్లల మీద అత్యాచారాలు ఇలాంటివన్నీ చూసినప్పుడు విన్నప్పుడు ఎలా అనిపిస్తుందమ్మా? వీటిని ఏం చేస్తే తగ్గించగలం అంటారు? బోల్డ్ అని చట్టాలు వచ్చాయి, పోలీస్ వాళ్ళు ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇస్తున్నారు, అవేర్నెస్ ఉంది, కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు పిల్లల్ని కావచ్చు అమ్మాయిల్ని కావచ్చు. అయినా కూడా ఇవేవో రోజు రోజుకి అత్యాచారాలు అనేవి పెరుగుతూనే ఉన్నాయి. సో ఎట్లా తగ్గుతుంది దీనికి కారణం ఒకటే సురేఖ, మనకు ఆర్ష వాంగ్మయం ఏదైతే ఉన్నదో, మన ఋషులు ఏదైతే దర్శించి మనకు అందించారో ఏదైతే అందించి ఒక జీవన విధానాన్ని మనకి ప్రవేశపెట్టి ఒక ఏర్పాటు చేసి ఒక మార్గాన్ని వేసి వెళ్ళారు, ఆ మార్గం నుంచి మనం దారి తప్పేశాం, దారి తప్పిపోయాం. దేశం అంటే ఏమిటి? దేవుడు. ప్రజలంటే ఎవరు? దేవతలు. దేవతలే దారి తప్పేశారు. దేవతలే దారి తప్పేస్తే ఏమవుతుంది? సృష్టికే ప్రమాదం కదా, ప్రపంచానికే ప్రమాదం కదా. అలా ఆ వాంగ్మయం ఏదైతే మనకు అందించారో దానిని మనం పక్కకు నెట్టేశాం, పక్కకు పెట్టేశాం. పాఠ్యాంశాలలో లేదు, తల్లిదండ్రులు పిల్లలకు బోధించేటువంటి పద్ధతి లేదు, ఇంగ్లీషు చదువుల కోసం పరుగులు పెడుతున్నాం, డాలర్లు సంపాదించడానికే మానవ జన్మ అన్నట్టుగా మనం ప్రవర్తిస్తున్నాం, కుటుంబ భాష పిల్లలకు నేర్పట్లేదు, రూపాయి విలువని గురించే చెప్తున్నాం. దాని వలన ఇవన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి మళ్ళీ ఆర్ష వాంగ్మయాన్ని మళ్ళీ మనందరం బూజు దులిపి అవన్నీ కూడా చదివి దాని పరమార్థాన్ని నేటి తరానికి చెప్పగలిగి లేకపోతే మళ్ళీ దారిన పడుతుంది. ఇప్పుడు చూడండి, నిన్న నేను చూసాను ఒక సీరియల్లో, రాధాకృష్ణ సీరియల్లో, శ్రీకృష్ణుడు కొడుకు సాంబ, వాడి తల్లి జాంబవతి తండ్రికి చెప్పకుండా చాటుమాటుగా అన్ని ఇస్తూ ఉంటుంది, అన్ని శక్తులు వాడికి ప్రసాదిస్తూ ఉంటుంది. వాడి చివరికి ఏంటి, గారాభంగా పెరిగి తల్లి దగ్గర ఎలా అయితే ధృతరాష్ట్రుడు కనుక దుర్యోధనుడికి ఎట్లయితే ఇచ్చాడో అలా నేర్పి చివరికి శ్రీకృష్ణుడిని చంపడానికి తయారవుతాడు, దుర్మార్గుడిగా రూపొందుతాడు. మరి ఇది వాళ్ళ నేటి పిల్లలకి చెప్పాలిగా, రేపు తల్లులు తెలుసుకోవాలిగా. ఎక్కడ తెలుసుకుంటున్నారు? ఈ కథలు ఎక్కడ వినపడుతున్నాయి మనకి? అక్కడక్కడ పాపం చాలామంది ప్రవచకులు చెప్తున్నారు, చాలా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి, మనకంటే విదేశాల్లో ఎక్కువ ప్రయత్నాలు జరుగుతున్నాయి. మన విలువ మనకి తెలియడం, అక్కడ వాళ్ళు మన సంపదని బాగానే వాడుకుంటున్నారు. ఇప్పుడు సీతమ్మ అంటుంది, ఆ చాకలివాడు, అయ్యో నా వల్ల నేనమ్మా ఇదంతా జరిగింది, నన్ను క్షమించమంటే, భద్రా నీ తప్పు కాదయ్యా, ఈ సమాజంలో నువ్వు కూడా ఒక భాగమే, ఈ స్త్రీని ఎలా గౌరవించాలో ఈ సమాజం నీకు నేర్పలేదు కాబట్టి తప్పు చేశావు అనింది. మరి స్త్రీని గౌరవించటం ఎలాగో మన పిల్లలకు మనం నేర్పామా, నేర్పుతున్నామా? నేర్పే బాధ్యత పేరెంట్స్ తీసుకోవాలండి. ఆ పద్యాలు మనకు నేర్పి, అన్యకాంత లడ్డం పైన తొలగువాడు, పక్కకు తొలిగేవాడు, అట్లా వెళ్ళిపోయేవారు కదా. వివాహిత స్త్రీలను చూస్తే నమస్కారం చేసేవారు. వివాహిత స్త్రీలను అనబడేటట్టుగా మనం ఉంటున్నామా అమ్మా? ఈమె వివాహిత అనేటట్టుగా మనం ఉంటున్నామా? బొట్టులు పెట్టుకోవట్లేదు, గాజులు వేసుకోవట్లేదు, మెట్టలు ధరించట్లేదు, మాంగళ్యం కూడా లేదు. ఇవాళ ఎవరికి మ్యారేజ్ అయ్యిందో ఎవరికి తెలియట్లేదు. అవివాహిత మీద కూడా అత్యాచారం జరిగింది. అట్లా అని నేను పురుష చెప్పడంలా, అలాంటి వాటికి అవకాశం మనం ఎందుకు ఇవ్వాలి అంటున్నాను నేను. అమ్మా, ఇది ఒక యాంగిల్ అయితే మీరు అంటున్నారు కదా, కొందరు పంచమాంగళ్యాలు కానీ ఇవన్నీ ధరించి చీరకట్టు ఇవి చేస్తే వాళ్ళ మీద కమెంట్స్ ఇంకా బోల్డ్ ఉన్నాయి. పల్లెటూరు గొర్రె, డైరెక్ట్ గా ఈ మాటే అంటున్నారు. దానికి తోడు అట్లాంటి మాటల్ని మరీ మీడియాలో కూడా సినిమాల్లో కూడా ప్రోత్సహిస్తున్నారుగా, కొన్ని కార్యక్రమాల్లో వేషధారణలపై వాటిని ఎంటర్టైన్మెంట్గా చూస్తున్నారుగా. నేను మంచి మాటలు ఎంత చెట్టు కింద కూర్చుని ఒక్క రూపాయి ఖర్చు లేకుండా చెప్తాను రండి అంటే రారు. నువ్వు అదే ఒక ప్రోగ్రామ్ని కనుక ఎంటర్టైన్మెంట్గా బూతు పదాలతోనూ ద్వంద్వార్థాలను చేస్తే దానికి మిలియన్స్ పీపుల్ చూస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఎక్కడ తప్పు జరుగుతోంది? సెన్సేషన్కి చూస్తున్నారా, సెన్స్ని పెంచేవి చూస్తున్నారా? జనాలకి కావాల్సింది అదేమో అనిపిస్తుంది. సెన్స్ అక్కర్లా, సెన్సేషనల్ న్యూస్ కావాలి. ఎగ్జాక్ట్లీ. మరి అలాంటప్పుడు ఎలా? ఎక్కడ మారాలి, ఎవరు మారాలి, ఈ మూలం ఎక్కడుంది?
ఇది శోధించాలి సురేఖ. ఆ మూలాన్ని ఛేదించి ఎక్కడ మూలంలో తప్పు జరుగుతుందో మూలాన్ని పరిశుద్ధం చేస్తే అప్పుడు మిగతా శాఖలన్నీ పరిశుద్ధం అవుతాయి. మీరు అన్నారు తల్లిదండ్రులు పిల్లలకి చెప్పాలి, కూర్చోబెట్టాలి అని. తల్లిదండ్రులకే టైం లేదు. మా పిల్లల మంచి జీవితం కోసం మేము పరిగెడుతున్నాం అండి, సంపాదిస్తున్నాం అంతే తప్ప ఇక్కడ సంస్కారం నేర్పిస్తున్నారు కాదమ్మా. గ్రాండ్ పేరెంట్స్గా మాలాంటి వాళ్ళమే గ్రాండ్ పేరెంట్స్గా పిల్లలకి చెప్తే కూడా పేరెంట్స్ అంటున్నారు ఈ కాలం ఇంతేనమ్మా, ఈ కాలం పిల్లలు ఇంతే, నువ్వు అనవసరంగా కోప్పడకు అనేటటువంటి పరిస్థితులు వచ్చినాయి. భలేవారు. గ్రాండ్ పేరెంట్స్ ఉన్న వాళ్ళని అదృష్టవంతులుగా పరిగణించాలి. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి అన్ని. అక్కర్లే, వాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయిగా. గ్రాండ్ పేరెంట్స్ అంటే ఎవరు కూడా అలో చేయట్లేదు. అసలు ఏం మాట్లాడాలో మనకి తెలీదు. ఈ టాపిక్స్ మాట్లాడితే ఎటో వెళ్ళిపోతాం ఇక. అమ్మా, మీరు గోహత్య మహాపాపం అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే భారతదేశంలో గోహత్యలు పెరుగుతున్న సమయంలో రోజుకి కొన్ని వందల్లో జరిగాయి. ఆ టైంలో మీరు ఒక ఉద్యమం చేసి జైలుకు కూడా వెళ్ళారు కదమ్మా. అవునమ్మా. ఇది చాలా తక్కువ మాట్లాడలేదు, మీరు ఎక్కడా కూడా మాట్లాడలేదు. అవునమ్మా. అసలు అంటే ఉద్యమాలు, ఆడవాళ్ళు ఉద్యమాల వరకు చేయడమే ఒక లెవెల్, బయట రావటం, మాట్లాడడం. ఉద్యమం చెయ్యాలంటే మీరేం ఆలోచించరమ్మా, ఇలా వెళ్ళిపోతారా? నాకున్నది సురేఖ, అది బలహీనతో తెలియదు, బలమో తెలియదు. చిన్నప్పటి నుండి కూడా ఎక్కడైనా ఒక అక్రమ అన్యాయం చిన్నప్పుడు కూడా ఏదైనా ఊళ్ళో కూడా ఏదైనా జరుగుతుంది గబుక్కు నేను పరిగెత్తేదాన్ని. ఓకే, అదేమిటో మరి భగవంతుడు నాకు ఆ ప్రవృత్తి పెట్టాడు. దానివల్ల చాలా ఇబ్బందులు కూడా ఉంటాయి, చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా తొందరగా ప్రతిస్పందించేస్తాను దేనికైనా. ఇప్పుడు ఆవిడ నమస్కారం చేయలేదని నేను ప్రతిస్పందించడం ఎందుకు? 2500 గోవులు రోజు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ పంపించేస్తున్నాడు అంటారే. గోమాత అంటే మనందరికీ ప్రాణం కదా. అటువంటి గోవుల్ని పైగా అప్పటికప్పుడు చంపడం కాదమ్మా, వాటిని వేలాడేసి వాడి మీద వేడి 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 నీళ్లు పోసి కోసి అక్కడ హలాల్ మీట్ అంటే ఇష్టపడతారని దాని మాంసం కింద చేసి మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి పంపిస్తూ ఉంటే రుద్రారంలో ఆ మెకనైజ్డ్ స్లాటర్ హౌస్, దాని మీద నేను 3 నెలలు నిరాహారంగా ఒకరిని ద్రవం మాత్రమే తీసుకుని మొత్తం అన్ని గ్రామాలు తిరిగి పర్యటించి ప్రజలలో కొంత అవేర్నెస్ తీసుకురావడం. అక్కడ 700 మంది పోలీసులు ఉండగా నేను వెళ్ళి అక్కడ ధ్వజం పెట్టాను. 700 మంది పోలీసులు పహారా పెట్టారు అప్పుడు నేను బస్సులో వెళుతూ కనుక అక్కడికి వెళ్ళినందుకు నన్ను అరెస్ట్ చేసి అప్పుడు 4-5 డేస్ ఉన్నట్టున్నాను, గుర్తులేదు ఎన్ని రోజులు. అమ్మ, మానసికంగా అది చాలా పెద్ద క్షోభ కదమ్మా. నేను మంచి చేస్తే నాకు ఎందుకు ఇలాంటివన్నీ? ఇప్పుడు చాలా మంది సబ్జెక్ట్ మాట్లాడగలిగే శక్తి ఉంటుంది, సనాతనం పైన వాళ్ళకి చాలా పట్టు ఉంటుంది, కానీ ఎందుకు మాట్లాడదాంలే, మనం ఒకటి మాట్లాడితే 10 అంటారు. గరికపాటి గారి లాంటి వారి పైన, చాగంటి గారి పైన ఇలాంటి వాళ్ళనే వదలలేదమ్మా. చూడమ్మా, వాళ్ళు లిటరలీ ప్రెస్ మీట్ పెట్టి కళ్ళంబట నీళ్లు పెట్టుకుని సారీ చెప్పారు. అవునమ్మా. అలాంటివి చూసిన తర్వాత ఎవరు వస్తారమ్మా ముందుకి మాట్లాడటానికి? మీరు కూడా అలాంటి ఉద్యమాల్లో పాల్గొన్నప్పుడు చాలా ఎమోషనల్ ట్రామా ఫేస్ చేసి ఉంటారు. ఎప్పుడైనా అనిపించిందా అమ్మ ఎందుకు నాకు ఇవన్నీ? ఒక్కసారి మాత్రం నేను చాలా బాధపడ్డాను. ఎప్పుడంటే అది మీకు గుర్తు చేస్తున్నాను. అయోధ్య రామ జన్మభూమి విషయము, అల్ కబీర్ మెకనైజ్ స్లాట్ మీద ఉద్యమం చేసినప్పుడు నేనేమి జైల్లో కూడా నేను చేస్తే జైలర్స్ అందరూ లోపల వచ్చి కూర్చుని నా చేత సత్సంగం చేసుకునేవారు. అవన్నీ గుర్తుని శివాభిషేకం చేయించారు. ఒక మాట అన్నారు తల్లులు, ఎంత గొప్ప సంస్కారం. అమ్మ, మా మీద కూడా చాలా అభాండాలు మోపబడి వచ్చిన వాళ్ళ స్త్రీలు వచ్చిన, కానీ మేము జైలు ఎంతైనా మేము పడతాం తల్లి, నువ్వు మాత్రం సుఖంగా ఉండాలమ్మా, నువ్వు ఆరోగ్యంగా ఉండాలమ్మా, నువ్వు జాగ్రత్తగా వెళ్ళి రామన్న సాగనంపింది మాత్రం నేను మర్చిపోలేనమ్మా. వాళ్ళు సామాన్య స్త్రీలమ్మ వాళ్ళంతా. వాళ్ళ మీద ఇట్లాగే అభియోగాలు మోపబడి వచ్చిన వాళ్ళే పాపం. నిజంగా నేరం చేసిన వాళ్ళు తక్కువ, నేరం చేయని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూర్చుని కాసేపు అలా భజన చేయటం అవన్నీ చేశాను నేను అక్కడ. అవన్నీ చూస్తే కూడా చాలా ఇది అనిపించింది. అక్కడెక్కడ నేను అసలు బాధపడలేదు, కానీ ఒక్క ఇన్సిడెంట్లో మాత్రం నా మనసు చాలా చాలా బాధపడింది. బహుశా అది నీకు కూడా తెలిసి ఉండవచ్చేమో. అది మనకి 2 రాష్ట్రాలు. అది విన్నానమ్మా, మీరు మాట్లాడింది సంచలనం అయిపోయింది. అది విమర్శ కూడా కాదు, సత్విమర్శ అని మనం చెప్పొచ్చు కదా. అంటే మీ ఒపీనియన్ మీరు చెప్పారు. ఎందుకంటే నేను పుట్టింది ఆంధ్ర, మెట్టింది తెలంగాణ. ఈ తెలంగాణకి కోడల్ని, ఆంధ్రాలో పుట్టాను. 2 నా తెలుగు రాష్ట్రాలే. పుట్టింటి కంటే అత్తింటిదే ఎక్కువ బాధ్యత ఉంటుంది. అవునా? అవును. పెరిగేది ఇక్కడ కాబట్టి మన వాళ్ళు, నా వాళ్ళు అనేటువంటి భావన ఉంటుంది. అప్పుడు నేను ఆ ఉద్దేశంతో నేను చాలా చక్కగా సంబోధిస్తూ, తమ్ముడు అంటూనే సంబోధిస్తూ, ఇలా వద్దు అని చెప్పి మహాభారతాన్ని కొంచెం సమన్వయపరుస్తూ 2 రాష్ట్రాలు మనం విడిపోవద్దు, మీరు 15 సంవత్సరాలు మనమే పరిపాలించుకుందాం,
కానీ ఇలా విడిపోవచ్చాం అనేటటువంటి అపప్రద మనం తెచ్చుకోవద్దనేది నేను ప్రేమపూర్వకంగానే చెప్పాను తప్ప నేను వేరేగా ఎక్కడ విమర్శించడం కానీ ఎవరిని తిట్టడం కానీ, నాకు తెలంగాణ ప్రజలంటే చాలా ప్రేమని కూడా చెప్పాను. నిజంగా నాకు చాలా ప్రేమ, ఎందుకంటే నిష్కల్మషంగా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఉన్నాం, మేము చూస్తున్నాం కదా, కూడా విడిపోవాలని కోరుకోరు. పెద్దవాళ్ళు ఎవరైనా పిల్లలు ఇద్దరు దెబ్బలు ఆడుకుని విడిపోతామంటే ఏం చెప్తాం? ఇంట్లో తల్లి రే ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఉండండి రా అని చెప్తాం, కానీ విడిపోండి రా అని ఎవరైనా చెప్తామమ్మా? అదే భావనతో నేను చెప్పిన దానికి నా మీద చాలా భాండం వేశారు. 1000 ఎకరాలు నేను కబ్జా చేశానని వేశారు. తప్పమ్మ, 1000 ఎకరాలు ఎక్కడుంది అసలు? నీటి ద్వారా అది 3,500 కుటుంబాలమ్మ. దానిలో 3,500 కుటుంబాలకి గవర్నమెంట్ పర్మిషన్స్తోనే ఇళ్ళు కట్టుకుని, అన్ని పర్మిషన్స్ తీసుకుని కూడా ఇళ్ళు కట్టుకుని, అంత చక్కని డాక్యుమెంటేషన్తో అందరూ స్థలాలు కొనుక్కున్నారు. అందులో మేము, మా బంధువులు, మేము అందరం ఉన్నాం. దానిలో అందరం కలిసి వాళ్ళ తరపున నేను కూడా సుప్రీంకోర్టులో వన్ ఆఫ్ ది ఫైటర్ని, 5గురిలో నేను కూడా ఒకదాన్ని. ఈ 3,500 కుటుంబాలని రక్షించుకోవడం కోసం అని చెప్పి మేము ఒక ఆర్గనైజేషన్గా ఫామ్ అయ్యి అందరం ఇది చేసుకుంటున్నాం. అందులో నా ల్యాండ్ కాదు, నా భూమి కాదు, నేను వేసిన లేఅవుట్ కూడా కాదు, అది నాకు సంబంధం లేనిది. కానీ సంబంధం లేకపోయినా నన్ను ఎంచుకున్నారు ప్రజలు. బురద చల్లటం. సత్యవాణి గారు అయితే సిన్సియర్గా పనిచేస్తారు, ఆవిడ మనందరి కోసం కష్టపడుతోంది అని చెప్పి నాకు అప్పగించిన బాధ్యతను నేను కమిట్మెంట్తో నేను పనిచేస్తున్నా. దానికి అక్కడ మన దేవాలయాలు ఉన్నది, స్వయంభూ దేవాలయం అక్కడ ఉన్నది, ధర్మపురి క్షేత్రం మియాపూర్లో మనది చిన్న మొదటి నుంచి ఉన్న దేవాలయమే. దానికి వస్తే విస్తృతంగా చేసేసి దాన్ని ఇంకా మరింతగా ఆలయాలను కట్టించి మన దాన్ని ఒక ధార్మిక ప్రసార కేంద్రంగా దానిని తీర్చిదిద్దుకోవాలని ఒక సంకల్పంతో పరమాచార్య యొక్క బ్లెస్సింగ్స్తో మనం చేస్తున్నాం. అక్కడికి వచ్చి నా మీద దారుణంగా వాళ్ళు, నేను నడుస్తుంటే పరిగెడుతున్నానని కెమెరాల్ని రకరకాలుగా తిప్పేసి చాలా ఇదిగా మాట్లాడారు. అందరి ముందు ఒక 40 మంది అడ్వకేట్స్ వచ్చి అక్కడ అన్ఫిల్డీ వర్డ్స్ మాట్లాడి రకరకాలుగా చేసిన దానికి మాత్రం అప్పుడు నా మనసు కలత చెందింది. కానీ నేను చిరునవ్వుతోనే స్వీకరించాను. కానీ ఇది ఆ రోజున నువ్వు పేపర్లోనూ టీవీలోనూ అంత ప్రసారం చేశావు, కోట్లాది మంది జనం చూసుంటారు, అది ఎంతమందికి అది నిజమని తెలుసు, అబద్ధమని తెలుసమ్మా? అది ఆరోపణని కొట్టి పడేసిన తరువాత ఆ న్యూస్ చాలా తక్కువ చూపించారుగా. అది తక్కువ, ఆరోపణలు మాత్రం ఎక్కువ చూపించారు. మరి అది ఆరోపణలు వేసేసిన తర్వాత ఎంతమందికి ఉంటుంది? కొంతమంది పాప నాది మీలాంటి వాళ్ళు ఏదైనా ఇంటర్వ్యూస్ చేస్తే పెడుతుంటారు కదా, దాంట్లో కొంతమంది కామెంట్స్ పెడతారు కదా. ఎవరో ఒకడు ఏదో డర్టీ కామెంట్ పెట్టినప్పుడు మనసు ఎంత బాధ అనిపిస్తుంది. వాడికి ఏం తెలుసు అని పెట్టాడు కామెంట్, వాడికి ఏం తెలుసు పాపం, నిజమే అనుకుంటాడుగా. ఈ వాస్తవాలు ఎంతమందికి తెలుస్తాయి? కాయిన్కి రెండో వైపు అని మీరు ఎప్పుడు అంటూ నా ఇంటికి వచ్చి చూడండి సురేఖ, మీరు తెరిచిన ఇల్లు ఏమీ ఉండవు నా ఇంట్లో, కాస్ట్లీ ఫర్నిచర్ ఉండదు, కాస్ట్లీ కారులు ఉండవు నా ఇంట్లో. చాలా తెరిచిన ఇంటికి తాళాలు కూడా వేసుకోను నేను. అలాంటి లైఫ్ నాది. ఇలా వస్తే అలా ఇచ్చేయడమే తెలుసు నాకు. అమ్మ మీ గురించి మీకు దగ్గరగా ఉన్న వాళ్ళకి, మీకు సంబంధం ఉన్న వాళ్ళందరికీ తెలుసమ్మా, మీరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాదు, తెలుసు, చెప్తున్నా నేను. అది ఇప్పుడు ప్రతి మనిషి కూడా ఒక అభిప్రాయాన్ని, భావాన్ని స్వేచ్ఛగా చెప్తూ ఉంటే, భావస్వేచ్ఛ లేకుండా ప్రతి ఒక్కళ్ళ నోరు కట్టేద్దాం, ప్రతి ఒక్కళ్ళ మీద బురద చల్లేద్దాం అనేటువంటి ప్రవృత్తిని కనుక రోజు రోజుకి ఇట్లా పెంచుకుంటూ పోతే సమాజంలో రేపు ప్రశ్నించేవాడు ఎవరుంటాడు? రేపు సమాజం ఏమైపోతుంది? అసలు ప్రశ్నించేవాడే నాకు ఉండకూడదు అనుకుంటే ఎంత ప్రమాదం అది. ప్రశ్నించే వాళ్ళు కూడా ఇప్పుడు మీలాంటి మంచి చెప్పడం కూడా, నాట్ ఓన్లీ ప్రశ్నించే వాళ్ళే కాదు, మంచి చెప్పేవాళ్ళు కూడా ఉండకూడదంటే ఎట్లా? మంచే చెప్పనివ్వకపోతే ఇంకేం ప్రశ్నిస్తారు చెప్పమ్మా? అది ఒక్కటే నన్ను బాధ పెట్టింది తప్పమ్మా. అప్పుడప్పుడు నాకు కొంచెం ఎవరైనా అట్లా కామెంట్ పెట్టినప్పుడు కొంచెం మనసు బాధపడుతుంది. ఇప్పటికీ ఆ గాయం అలానే ఉందమ్మా? ఉంటుంది కదమ్మా సహజంగా. తప్పకుండా భగవంతుడు నన్ను నేను నిరూపించుకునే రోజు తప్పకుండా వస్తుందనేటటువంటి దృఢమైన విశ్వాసం నాకుంది. దానిలో అంత సత్యం ఉన్నది, దానిలో అంతటి పవిత్రత ఉన్నది, దానిలో అంత గొప్పతనం కూడా ఉన్నది. కాబట్టి తప్పకుండా అమ్మవారు, నేను నమ్ముకున్న నా దైవం ఎప్పటికైనా దానిని నన్ను ప్రూవ్ చేస్తుంది సమాజానికి. నాకు నమ్మకం. సీతమ్మ వారికే తప్పలేదు, మరి తప్పలేదు. పాండవులే కష్టాల పాలై అడవుల పాలై ఉన్నారమ్మా, అజ్ఞాతవాసం అరణ్యవాసం చేసి. రామచంద్రుడే 14 ఏళ్ళు అరణ్యవాసం చేశాడు. మనం ఎంత తల్లి, ఇంకా వాళ్ళకన్నా చాలా సుఖంగా బ్రతకడలా మనం, బోలెడంత సుఖంగా బ్రతుకుతున్నాం వాళ్ళకంటే. కాబట్టి అది నేను పెద్ద ఇదిగా తీసుకొని, కాకపోతే అప్పుడప్పుడు మనిషిని కదమ్మా కొంచెం పించేస్తుంది. కొంచెం కాదమ్మా, అది చాలా పించేస్తుంది. ఎందుకు అంటే
మనకి 10,000 పొగడతలు వచ్చుండొచ్చు, 10,000 మంది చప్పట్లు కొట్టుండొచ్చు, ఇవేవి గుర్తుండవు. బాగా చెప్పారు. ఎక్కడో ఒక విమర్శ లేకపోతే ఒక చిన్న నెగిటివ్ కమెంట్ అనేది మనసుని కోసేస్తుంది, రంపంతో కోసినట్టు. అవును, అది మనిషి మీద ఎంతటి ఇంపాక్ట్ చూపిస్తుందో అది మన మాటల్లో చెప్పలేము. అదే నాకు చాలా సార్లు జరిగింది, అది రంపంలాగానే కోసేసింది మీరు అన్నట్టుగానే. బాధపడ్డా ఏం చేస్తాం మనం. అందుకే అంటారు కదమ్మా, మామూలుగా నవ్విన నవ్వులు సంతోషాలు గుర్తుండవట ఒంటరిగా ఉన్నప్పుడు, బాధపడిన రోజులు ఏడ్చిన రోజులు ఇవే గుర్తొస్తాయట. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఆ గాయం కంప్లీట్గా హీల్ అయిపోయి అది ఆరోపణ అన్న విషయం మీకు తెలుసు, అందరికీ తెలుసమ్మా, మాకు కూడా అది ఆరోపణ అని ఎప్పుడో కొట్టి పడేశారు కూడా. ఇంకోటి ఉంది శాస్త్రం, రుద్రాధ్యాయంలో ఉన్న జంబే దధామి అంటే అలా మనం తప్పు చేయకపోయినా తప్పు చేసినట్టు మన ఎవరైనా అంటే గనక నువ్వు బాధపడకు, జంబే దదామి, శివుడి నోట్లో వేసేయమంది వాళ్ళని. నేను కూడా అదే అనుకున్నాను, అది తెలిసిందే కదా. అమ్మ ఇప్పుడు మీరు మాటల్లో అన్నారు ఆ అమ్మవారు చూసుకుంటారు, శివుడి నోట్లో వేసేయమన్నారు అని చెప్పి, మీ ఇష్ట దైవం ఎవరమ్మా? అమ్మవారు లలిత పరమేశ్వరి. లలితా పరమేశ్వరి. మీరు రెగ్యులర్గా లలిత పఠనం ఇట్లాంటివి చేస్తూ ఉంటారమ్మా? ప్రతిరోజు నిత్యాగ్నిహోత్రం చేసుకుంటానమ్మా ఇంట్లో. ఓకే. ఇప్పుడు ఇవాళ మార్నింగ్ కూడా నేను అగ్నిహోత్రం చేసుకునే వచ్చాను మీ దగ్గరికి. ఎందుకనంటే నేను నిత్యాగ్నిహోత్రం చేసుకోవడానికి ఒక కారణం ఉంది, అది చెప్పాలి మీకు. శ్రీ ధర్మపురి క్షేత్రం అని మన మియాపూర్లో మనం కట్టినటువంటి ఆలయాలన్నీ ఒక సముదాయంగా ఉంది. అక్కడ ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఆ ప్రాణప్రతిష్ఠ జరిగిన అన్నింటిలోనూ నా ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి, నేను చేయించాను కాబట్టి, నాకు లోపల ఒక బాధ ఏమిటంటే ఆచార్యులు ఉన్నారు, పురోహితులు ఉన్నారు, పెడతారు, టైం కానీ టైం ఉండొచ్చు, ఒక్కోసారి జరగవచ్చు జరగకపోవచ్చు. బిడ్డల్ని మనం కనిన తర్వాత మనమే పెట్టుకుంటాంగా అన్నాం. అలాగే అక్కడ ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత వాళ్ళని కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి కదా. అందుకని నేను ఇంటిలో ఉండే ఆ దేవతలందరికీ మన ఇంటిలో ఉండే హవిస్సులు వేస్తూ ఉంటాను అనమాట. ఓకే. ఒక బ్రేక్ఫాస్ట్ లాగా తినిపించడం అనుకో, ఎందుకంటే అగ్నిముఖంగానే కదా వారు స్వీకరించేది. అది మనం పెట్టిన తర్వాత మనం తింటాం నైవేద్యం. ఇది అగ్నిముఖంగా వేస్తే వారికి చెందుతుందనేది మనకి శాస్త్రీయ దృక్పథంతో చెప్పిన విషయం అందరికీ తెలిసిందే కదమ్మా. అలా పెట్టుకుని నేను తృప్తి పడతానంతే, ఇందులో గొప్పదేం కాదు. అందుకే ఎన్ని విషయాలు నేర్చుకోవాలమ్మా మీ దగ్గర నుంచి. మేము 8 గంటలు పనిచేసేదానికి పొద్దున్నే వచ్చేప్పుడు టైం అయిపోయిందని చెప్పి ఓ రోజు పూజ చేస్తాం, ఓ రోజు అమ్మకి చెప్పి వచ్చేస్తూ ఉంటాం, ఇలా పరిగెట్టేస్తూ ఉంటాం. ఏమంటే టైం లేదు, ఉట్టి నమస్కారం పెట్టుకొని వచ్చేస్తూ ఉంటాం. ఈ వయసులో కూడా మీరు రెస్ట్ తీసుకోకుండా ఇంత ఓపిక్గా అమ్మవారికి కృతజ్ఞత చెప్తూ ఉన్నారు రోజు హవిసు రూపంలో. అయితే ఇప్పుడు ఈ పూజలు ఇలాంటివనేవి చాలా తక్కువైపోయాయి కదమ్మా, నిత్య జీవితంలో చాలా తగ్గిచ్చేశారు. దైవబలం అనేది కూడా ఖచ్చితంగా కావాలి, కష్టానికి దైవబలం ఉన్నప్పుడే వాళ్ళు అనుకున్న పొజిషన్కి రీచ్ అవుతారని కూడా పెద్దలు చెప్తూ ఉంటారు కదమ్మా. అలాంటి వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటమ్మా? పూజలు చేస్తున్నారమ్మ సురేఖ ఇప్పుడు, పూర్వం కంటే కూడా పారాయణలు కానీ భగవద్గీత, లలిత, హనుమాన్ చాలీసాలు, పారాయణలు గ్రూప్గా అందరూ చేసుకోవడం, ఇళ్లలో ప్రతి ఒక్క వెనకటి రోజుల్లో వ్యవసాయదారు కుటుంబాల్లో కానీ గ్రామాల్లో కానీ పండుగ రోజు తప్ప దీపాలు వెలిగించడం అనేది ఉండేది కాదు. కార్యక్షేత్రంలో పనిచేయడం తెలుసు, పండుగ రోజున దీపం తెలుసు, సాయంత్రం దీపారాధన అంతే తప్ప పూజాధికాలు లేవు. దేవాలయానికి వెళ్ళడం, అక్కడ సమర్పించుకోవడం, ఇంట్లో మాత్రం పని చేయటం, అది అసలు కరెక్ట్ పద్ధతే అది. ఓకే. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక కాలంలో ప్రతి చోట మన కర్ణాటక, తమిళనాడు రాష్ట్రం అంతా ప్రతి ఇంట్లో బ్రహ్మాండమైన పూజ గదులు ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాలు అంత ఉండవు. కానీ ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రతి ఇంట్లోనూ ఒక పూజ గది ఉంటుంది. బాగా మంచి ఫోటోలు అయ్యి పెట్టి రోజు నిత్యము ఆరాధన, నిత్యము పూజలు ఇప్పుడు ఎక్కువయ్యాయి. కాకపోతే ఈ పూజా విధానాలు ఎక్కువ అవుతున్నాయి, కానీ పూజ యొక్క పరమార్థాన్ని కూడా ఎరిగి చేస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మన దీపారాధన చేస్తున్నాము, ఇది పృథ్వీతత్వానికి గుర్తుగా మనం ఏం వెలిగిస్తామంటే అక్కడ గంధం పోస్తాం. అలాగే వాయుతత్వానికి గుర్తుగా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉద్బత్తి వెలిగిస్తాం. ఏమ్మా, ఆకాశతత్వానికి థ్యాంక్స్ చెప్పుకుంటూ అక్కడ పుష్పం పెడతాం. వహిని తత్వానికి, తేజోతత్వానికి గుర్తుగా దీపం పెడుతున్నాం. ఈ భగవంతుడు మనకు అన్ని ప్రసాదించినటువంటి దీనికి అమృతతత్వం అని చెప్తూ నైవేద్యం పెడుతున్నాం. అంటే 5గురికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాగా. అక్కడేమది అలా భౌతికంగా పూజ అయితే చేస్తున్నావు, ఈ తత్వాన్ని నువ్వు ఎందుకు జీర్ణించుకోవడలా? అది నాకు అంతు పట్టదు. అంటే ప్రతిదానికి కూడా రుద్ర నమ్మక చమకాలు వచ్చి నమః 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 అంటాడు. వృక్షానికి నమస్కారం, కేశానికి నమస్కారం, దొంగకి నమస్కారం, దొరకి నమస్కారం అని అంటాడు కదా. అనన్య చింతయ అది కూడా వంట బట్టించుకున్నప్పుడు వాటికి ధన్యవాదాలు ఎందుకు చెప్పాలి, ఎందుకు చెప్తున్నావు మనం, అది ఎప్పుడు కూడా గుర్తెరిగి ఉండాలి.
దాని పట్ల ఏమరపాటు చెందకుండా ఉండడం కోసం కదా మనకి చెప్పారు. అది పోతోంది, అది తగ్గుతోంది. అది కనుక ఉంటే ఇంత అమానుషం ఎందుకు జరుగుతుంది? తత్వాన్ని వంట పట్టించుకోవాలి. నిజంగానే వాటికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉన్నప్పుడు నువ్వు పర్యావరణాన్ని ఎందుకు నాశనం చేస్తున్నావు? పర్యావరణం కోసమే కదా నువ్వు థ్యాంక్స్ చెప్తున్నావు. మరి పర్యావరణానికి ఎందుకు ఇంత విచ్ఛిన్నం కలిగిస్తున్నావు? అక్కడ మనం ఏమరపాటు చెందుతున్నాం. ఆ వైపుగా కనుక మనం ఆలోచించగలిగితే అప్పుడు భగవంతుడు మన పూజను స్వీకరిస్తాడు అనేది మనకి శాస్త్రం చెప్పింది. అది సత్యం కూడా. ఎంత చక్కగా చెప్పారమ్మా. అయితే ఇందాకే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకున్నానమ్మా. అప్పుడు మీరు ఎమోషనల్గా ఉండటం వల్ల నేను మళ్ళీ ఆ టాపిక్ తీయలేదు. మీరు నాన్నగారి విషయం చెప్తూ కూడా చాలాసార్లు చెప్పారు, మీకు మీ మధ్య బాండింగ్ అందరికీ తెలిసిందే, మిమ్మల్ని దగ్గర నుంచి చూసిన వాళ్ళకి కావచ్చు, ఇలా చాలామందికి తెలుసు. అయితే ఈ మధ్యకాలంలో ఆ బాండింగ్ నిజంగా లేదమ్మా. లేదు. ఎందువల్ల అయి ఉండొచ్చు అంటారు? ఆ బాండింగ్ పెరగటానికి మీరు ఇచ్చే సలహా ఏంటమ్మా? ఏంటంటే అమ్మా, ఒకప్పుడు సరైన వయసులో వివాహాలు జరిగాయి. తల్లిదండ్రులు చక్కగా అన్ని వైపులా చూసి వివాహాలు చేసేవారు. అప్పుడేమయ్యేది, ఆ వివాహాలు ముందుగా మనసులు పెనవేసుకునేవి. ఇప్పుడేమవుతోంది, మనసులు పెనవేసుకోవడం పోయి శరీరాలు పెనవేసుకోవడం మొదలైంది. అందుకే అంటారు పాశ్చాత్యులకి వివాహం అంటే 2 జీవితాల కలయిక కాదు, 2 శరీరాల కలయిక. భారతీయులకి 2 జీవితాల కలయిక. మ్యారేజ్ ఈజ్ నాట్ ఫర్ రిక్రియేషన్, ఇట్ ఈజ్ ఫర్ క్రియేషన్ అన్నారే. ఈ దాంపత్య యజ్ఞం అనేటువంటి సృష్టి నిలవడానికి భగవంతుడి చేత ఏర్పాటు చేయబడింది అనే సత్యం ఇప్పుడు పిల్లలకి ఎవరు చెప్తున్నారు? ఎంతవరకు నీకు ఫోటోషూట్స్, అసలు పెళ్ళిళ్ళకి వెళుతుంటే ఎవరినైనా నిండు మనసుతో ఆశీర్వచించే పరిస్థితులు కనపడుతున్నాయా తల్లి? చుట్టూ ఆ గొడుగులు పెట్టుకునే కెమెరాలు ఉంటాయి. ఎక్కడి నుంచో మనం విసిరేయాల్సి వస్తుంది అక్షతలు. అబ్బా ఎప్పుడు పిలుస్తారా అని గుంపుగా వెళ్ళిపోయి మనం చేస్తున్నాం తప్ప అటు వివాహం చేస్తున్న తల్లిదండ్రులు చెప్పడం లేదు, బిడ్డలకి తెలియదు పాపం వివాహం అంటే ఏమిటో. ఆ ఫోటోషూట్స్కి, ఈ భోజనాలకి, ఈ హడావుడికి, ఈ ఈవెంట్ మేనేజర్స్కి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత రేపు జీవితంలో దాంపత్య జీవితాన్ని అనుభవించవలసినటువంటి వాళ్ళకి, 75 సంవత్సరాల జీవితాన్ని పంచుకోవలసినటువంటి వాళ్ళకి మనం ఏం చెప్తున్నాం? మాకు అలా చెప్పి పంపించారు మా తరం వాళ్ళకి. చెప్పింది మీరు తీసుకున్నాం కూడా. ఇప్పుడు నిజంగా అందరికీ ఉన్నాయి ఇవి. ఈవెన్ ఎవ్వరు కూడా ఇందులో కూడా తక్కువేం కాదు. అందరికీ పెళ్ళి అయిన కొత్తలో ప్రతి ఇంట్లోనూ ఒక అమ్మాయి ఒక చోట నుంచి మరొక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ వాతావరణానికి అలవాటు పడడానికి అందరికీ సమయం పడుతుంది. అప్పుడు మా అమ్మ వాళ్ళు ఏం చెప్పేవారు, ఈ మొక్కని ఇక్కడి నుంచి మరొక చోటకి మార్చినప్పుడు ఆ వాతావరణానికి అలవాటు పడి ఆ మొక్క మళ్ళీ చిగురించడానికి సమయం పడుతుందమ్మా. అలాగే మేమందరం కూడా అనుభవించాము, మీరు కూడా అనుభవించండి, తర్వాత మీరే చూస్తారు, ఓర్చుకుంటే ఓరుగల్ల పట్టణం లభిస్తుందమ్మా అని చెప్పేవారమ్మ వాళ్ళు. ఇప్పుడు నా బిడ్డ కష్టపడ్డం ఎందుకు, వచ్చేయమ్మా. అదే జరుగుతోందిగా ఇప్పుడు. అందులో ఒకళ్ళిద్దరు ఉన్నారు, షేర్ చేసుకోవడానికి 10 మంది పిల్లలు లేరు ఇవాళ, ఒకరినొకరు ఆదుకోవడానికి చెప్పడానికి. అది ఇంకా అయిపోయింది. అందులో బాగా అనుకోకుండా అనవసరపు డబ్బు ఒకటి వచ్చేస్తుంది, అందరికి ఈజీ మనీ వచ్చేసింది, జీతాలు పెద్ద పెద్దగా ఉంటున్నాయి, అందుకని నాకుండగా నేను సంపాదించుకుంటాను ఇంకా నాకేంటి అనేటటువంటి ఇది వచ్చింది. ఈగోస్. ఇది తెలియకపోవటం వల్ల జీవితపు విలువ. సీతాదేవికి పెళ్ళి నిశ్చయం అయిపోయి జడేస్తుంటుంది సునయన. జడేస్తుంటే అప్పటి వరకు ఇట్లాగే జుట్టు ఆడుకుంటూ పాడుకుంటూ చిన్న కన్నెపిల్లగా ఉంది కదా జుట్టు మామూలుగా వేసుకుని, అమ్మ ఎప్పుడు వేయలేదు వాళ్ళు ఎందుకు ఇట్లా జడేస్తున్నావు అని అంటుంది. ఎంత బాగా చెప్పించారంటే దానిలో, చూడమ్మా నువ్వు ఇక్కడ నుంచి మరొక ఇంటికి వెళ్తున్నావు కదా, అక్కడ అనేక రకాలుగా ఉంటారు వ్యక్తులు, వాళ్ళందరినీ ఇక్కడ ఒక్కొక్క పాయనే నేను ఎట్లా అయితే నేను శృతి కలుపుతూ నేను అల్లుతున్నానో అలా కుటుంబంలోని ప్రతి వ్యక్తితో వాళ్ళు అల్లుకుపోవడానికి గుర్తుగా నీకు జడ వేస్తున్నానమ్మా అని చెప్తుంది. ఓ ఎంత చక్కగా చెప్పారు అసలు. ప్రతి వెంట్రుకని కూడా మనం దువ్వేటప్పుడు పిల్లలకి అంతే కదా, అన్నింటినీ కలిపి ఒక ముడేస్తాం కదా, అట్లాగే కుటుంబం అంతటిని కలిపి ఒక చోట ముడి వేయడం కోసం జడ వేసుకున్నప్పుడల్లా ఆ మాట గుర్తొస్తుంది. అలా అలా ఎవరు చెప్తున్నారు ఇప్పుడు? ఎవరు చెప్తే ఎవరు స్వీకరిస్తున్నారు కనుక. అంటే ఆ నకారాత్మకమైనటువంటి భావాలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి, సకారాత్మక భావాలు తగ్గిపోతున్నాయి. నెగటివ్లో దృష్టిలోనే చూస్తున్నారు, ఇటు పాజిటివ్ దృక్పథంలో చూడటల్లా. అమ్మ కోప్పడుతుందమ్మా, అత్తగారు చెప్తారు,
అమ్మ చెప్పినప్పుడు నువ్వు పాజిటివ్గా తీసుకుంటున్నప్పుడు అదే అత్తమ్మ భర్తను నీకు పేగుని పంచి ఇచ్చింది నీకోసం అని చెప్పి ఒక మంచి విషయాన్ని చెప్తే ఆ కుటుంబాన్ని తరతరాలకి కూడా సాంప్రదాయం నిలబెట్టడానికి ఆ ఇంటి పద్ధతుల కోసం అని చెప్పి చెప్తాం మనం ఎవరమైనా. అవును. దాన్ని ఏం చేస్తున్నారు వీళ్ళు నెగటివ్గా తీసుకుంటారు. ఇప్పుడు అత్తగారులు అలా లేరుగా, ఎడ్యుకేటెడ్ అయ్యారుగా ఇప్పుడు. ఆ రోజుల్లో అత్తగారులు అంటే నిజంగానే బాధలు పెట్టారు, బాధలు పడ్డాం, అందరికీ ఉన్నాయి అవి. అది తీసుకునేటటువంటి దీంట్లో వస్తుంది అనమాట. పెళ్ళి అంటేనే చీకట్లో బాణమమ్మ, కాకపోతే చిన్న చిన్న వాటికి కూడా విడిపోకుండా దాని కలిసి మెలిసి ఉంటే బాగుంటది అని చెప్పి మీ ద్వారా చెప్పాలి అనుకున్నానమ్మా, చెప్పించాలి అనుకున్నాను. అదే అమ్మ, ఇంకొక చిన్న పర్సనల్ క్వశ్చన్ అమ్మ, మళ్ళీ తప్పలేదు తల్లి, అడుగమ్మా. అమ్మ, నాన్నగారి గురించి మనం మాట్లాడాం. నాన్నగారికి మీకు మధ్యనున్న బాండింగ్, మీకు పిల్లలకి మధ్యనున్న బాండింగ్ ఎలా ఉండేదమ్మా? మీరేమో ఉద్యమాలని అటు ఇటు ఎప్పుడు బిజీగానే ఉండేవాళ్ళు ఎక్కువ. సో ఎలా బ్యాలెన్స్ చేశారమ్మా? పిల్లల్ని ఎలా చూసుకునేవాళ్ళు? మీ ప్రొఫెషనల్ లైఫ్ని ఎలా మేనేజ్ చేసేవాళ్ళు? ఇక్కడ ఒకటి వచ్చిందమ్మా, పిల్లలు మిమ్మల్ని బాగా మిస్ అయ్యారా? చాలా మిస్ అయ్యారు. అప్పుడు మీకేం అనిపించలేదమ్మా? అంటే ఫస్ట్ ఇప్పుడు బాధపడుతున్నా. ఇప్పుడు బాధపడుతున్నారు. ఇవాళ నాకు మిగిలి ఉన్న బాధ అదొక్కటే. ఎందుకనంటే నాకు ఎప్పుడు కూడా జగమంత కుటుంబం నాది అనుకునే భావన నాది. నాది కొంచెం ప్రేమతత్వం, అందరినీ ప్రేమించే హృదయం నాది. ఎవరిని త్వరగా నేను తిరస్కరించను. నన్ను అవమానపరిచిన వాళ్ళని కూడా ప్రేమిస్తూనే ఉంటా. నాకున్నటువంటి స్వభావం, ప్రవృత్తి. మా అమ్మ కూడా చిన్నప్పుడు అనేది ఇలాగే. అయితే ఈ విషయంలో ఏమిటంటే 2 బాటిల్స్ 1 కార్క్ ఉంటే ఏమవుతుంది? 2 సీసాలకి ఒకటే మూత. ఒకదానికి పెట్టాల్సి వస్తుంది, ఒకదానికి పెట్టకపోతే అందులో ఈగలు పడతాయి. ఇందులో పెట్టకపోతే ఇందులో ఈగలు పడితే, అందులో పడితే ఇందులో ఈగలు పడతాయిగా. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవటం అనేది కొంచెం కష్టతరమైన విషయమే. అందులో నాకు ఈ పాజిటివ్ థింకింగ్ ఇదంతా ఎక్కువగా ఉండడం వల్ల మా పిల్లలు చాలా నష్టపోయారని నేను గట్టిగా ఒప్పుకు తీరవలసిందే. నష్టపోయారు. ఎందుకంటే వాళ్ళకి మంచి తెలివితేటలు ఉన్నాయి, సామర్థ్యం ఉంది, మంచితనం ఉంది, నాలెడ్జ్ ఉంది. వాళ్ళకున్నటువంటి రంగంలో వాళ్ళని ఇంకా మళ్ళీ తీసుకుని వెళ్ళి నేను ఇంకా రాణించేటట్టు కనుక చేయగలిగితే వాళ్ళ సొసైటీలో నా పిల్లలిద్దరూ కూడా మంచి టాప్ దీంట్లోనే ఉండేవారు. అది నేను చేయలేకపోయాను. అది నిజంగా అంటే ఒక రకంగా వాళ్ళ జీవితాలని వాళ్ళు ఎలా చేస్తే వాళ్ళ జీవితాలు ఇంకా బాగా పైకి వెళ్ళగలిగారు అనే విషయంలో నేను నిర్లక్ష్యం చేశానా, శ్రద్ధ పెట్టలేకపోయానా అనేది అప్పుడప్పుడు నన్ను బాధ పెడుతోంది. ఇది ఒక రకంగా నా బిడ్డలు నన్ను క్షమించడానికి తప్పేది. అయ్యో, క్షమించరాని తప్పు అనేది చాలా పెద్ద. వాళ్ళ జీవితాలని ఇది చేసుకునే హక్కు నాకు ఎక్కడదమ్మా? వాళ్ళని కూడా పట్టించుకోవాలి కదా. మహాత్మా గాంధీ పిల్లలు కూడా మహాత్మా గాంధీని తిట్టుకున్న వాళ్ళే. అంటే ఆయనతో పోలుస్తలేదు నేను. ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమాల్లో మనం పడిపోయినప్పుడు కొంత సమయం వాళ్ళకి మనం తక్కువగా ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల కొంత వాళ్ళు నాకు చాలా సహకరించారు. నేను జీవితంలో రుణపడి ఉండాను అంటే నా బిడ్డలిద్దరికీ రుణపడి ఉంటాను. దానివల్ల మీకు మీ పిల్లలకి గ్యాప్ ఏమన్నా వచ్చిందంటారా అమ్మ? ఎప్పుడైనా కోపం, ఇప్పటికీ అలా మాట్లాడటం? అప్పుడప్పుడైనా మాటల్లో పాపం నిరుత్సాహం వెళ్ళిపుచ్చుతారుగా. అలా నువ్వు ఆ రోజున అలా చేసుంటే మేము ఇలా అయ్యేది కాదు కదమ్మా అనేది ఉంటుంది కదమ్మా, సహజం కదా వాళ్ళకి. సహజంగా ఒప్పుకుంటాను, అది ఐ అగ్రీ. కానీ మీరన్నట్టు జగమంత కుటుంబం అని చెప్పి చాలా మందిని ఇన్స్పైర్ చేశారు, చాలా మంచితనాన్ని నేర్పించారు, సనాతన ధర్మాన్ని కాపాడారనే చెప్పాలి. భారతీయం అనేది మాకు నిలువెత్తు బంగారంలా మా ఎదురుగా ఇవాళ కూర్చున్నట్టు కనిపిస్తున్నారు. ఎందుకంటే మనం చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉండకూడదు. మనకు పెద్దలు ఏం చెప్పారు? మనం ఋషుల యొక్క సంతానం అన్నారు. దీనికి వచ్చిన ఎగ్జాంపుల్ చెప్పచ్చా మీకు? ఖచ్చితంగా అమ్మ, చెప్పండి. ఒక రాజుగారి దగ్గరికి ఒక సన్యాసి దర్శించడానికి వెళ్తాడు. వెళుతుంటే ఆ భటులందరూ వచ్చి, రాజుగారు ఇప్పుడు మీకేం సమయం ఇవ్వరు, మీరు వెళ్ళి రావచ్చు అని చెప్పి ఆయనకి అపాయింట్మెంట్ ఇవ్వకుండా పంపిస్తారు. ఓకే. పంపిస్తే అతను వెళుతుంటాడు. ఆయన సోదరుడు వచ్చి వెళ్ళాడని చెప్పండి అని చెప్తాడు ఈ సన్యాసి. ఓకే. ఈ మాట వెళ్ళి రాజుగారికి చెప్తారు, మీ సోదరుడు అండి వచ్చి వెళ్ళాడు అని. రాజుకు కోపం వచ్చి, నాకు సోదరుడా? నాకెవరు లేరే, మా అమ్మకి నేను ఒక్కడనే కదా, నాకు సోదరుడు అని చెప్పింది ఎవరబ్బా, పిలుచుకురండి, అతన్ని నిలదీసి అడుగుతాను అని చెప్పి కోపంగా చెప్పిస్తే వాళ్ళు మళ్ళీ వెనక్కి పిలిచి తీసుకొస్తారు. ఇప్పుడు రాజుగారు, ఏమిటయ్యా నాకు సోదరుడు అని చెప్పావంట, ఏ విధంగా నాకు సోదరుడు అవుతావు అని అడిగారు. అడిగితే
అయితే రాజుగారు నేను ఒక 3 ప్రశ్నలు వేస్తాను, చెప్పండి. ఆ ప్రశ్నలు ఏంటమ్మా? మిమ్మల్ని పుట్టించింది ఎవరు రాజుగారు అని అడిగాడు. ఓకే. పరమాత్మ. పరమాత్మ. మరి ఆ పరమాత్మకి నేను పుట్టింది ఎవరికి? ఆ పరమాత్మే. మన ఇద్దరిని పరమాత్మే పుట్టించినప్పుడు మరి మీరు నాకు సోదరుడు కాకేమవుతారు రాజుగారు? ఇంకేం సమాధానం చెప్తాడు రాజుగారు? ఏం సమాధానం చెప్తాడు? మీ జన్మకారం ఎవరు అంటే ఆ పరమాత్మే కదా, ఎవరికైనా పరమాత్మేగా తన తండ్రిని ఇచ్చింది, ఆ రూపం ఇచ్చింది. మరి నన్ను పుట్టించింది ఎవరు రాజుగారు? పరమాత్మే. మరి మన ఇద్దరు తండ్రి పరమాత్మ అయినప్పుడు మీరు నాకు సోదరుడే కదా అంటాడు. ఇది కదా మన వసుధైవ కుటుంబకం అని ఒకవైపు చెప్తూ, జగన్మాత సంతానం అని మనం ఒకవైపుని చెప్తూ, ఆ జగన్మాత సంతానమే మన చుట్టూ ఉన్నారని తెలిసినప్పుడు మరి ఎవరిని ప్రేమించకుండా ఎలా ఉంటాం మనం? పరమాచార్య ఇక్కడ ఒక్క మాట గుర్తు చేయాలి, ప్రతిరోజు నేను గుర్తు చేసుకునే మాట అది. పరమాచార్య గారు. ఆయన అంటారు, భగవత్ సాన్నిధ్యం అందరికీ లభించడం లేదు, అదేదో నా దగ్గర దొరుకుతుందని చెప్పి వాళ్ళ కష్ట సుఖాలు నాతో చెప్పుకుని అమాయకంగా తృప్తి పడుతూ వెళ్తూ ఉంటారు. అయినా వీళ్ళ కోసం కాక వీళ్ళ కష్టాలు వినడం కాకపోతే నేనెందుకు జీవించి ఉండాలి అన్నారు స్వామీజీ. అలాంటి మహానుభావుల దగ్గర ఇవాళ ఎంతమందికి సాన్నిధ్యం దొరుకుతుంది చెప్పమ్మా? మరి ఎవరికి చెప్పుకుంటారు ఈ కష్ట సుఖాలు? అదిగో మిమ్మల్ని వాళ్ళు దూరం చేస్తున్నారు కాబట్టి మా దగ్గరికి రండి అని ఇంకొకళ్ళు చంకనెత్తుకుంటారు. అవునా కదా? అలా జరుగుతుందా లేదా? అలా జరగడం వల్లే కదమ్మా ఈ మత మార్పులు. ఎందుకనమ్మా ప్రపంచమంతా ఉన్న సనాతన ధర్మం ఒక దేశం ఇంకా మిగిలాం, ఆ దేశంలో కూడా సగంగా మిగిలిపోతున్నాం. కారణం ఎవరు 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 ఎవరు? మనం కాదా? మనమనే చెప్పాలి. అది మనం క్వశ్చన్ చేసుకోవద్దా? పక్క మతం వాళ్ళు వాళ్ళకి జరిగిన మంచిని ఖచ్చితంగా చెప్తున్నారు, 100 మందికి ప్రచారం చేస్తున్నారు. మన వాళ్ళు ఎంతమంది చెప్తున్నారమ్మా? ఎంతమంది చెప్తున్నారు? దేవుడి ద్వారా జరిగిన మిరాకిల్స్ ఎంతమంది చెప్తున్నారు? ఆ చెప్పుకోవడం అనేది మన రక్తంలో లేదు. మన గొప్ప మనం చెప్పుకోం. ఆ చెప్పుకోకపోవడం ఇతరులని అవకాశంగా తీసుకుని వాళ్ళు చెప్తున్నారు. నిలుస్తుంది? అది నిలవదు కదా. సత్యం సత్యమే కదా. ఇవాళ కాకపోతే రేపు ఇవాళ ప్రపంచ దేశాలనే భారతదేశం అయిపోయి ఎందుకు చూస్తున్నాయి, ఎందుకు నేర్చుకుంటున్నారు అక్కడ వేదాలు? ఇవాళ ప్రపంచ దేశాల్లో చాలా దేశాలలో అదేదో పరమార్థం గుర్తించే కదా అంతమంది అని గ్రంథాలు రాశారు. పాల్ బ్రంటన్ దగ్గర నుంచి అనేక మంది, మన ఐన్స్టీన్ లాంటి మహానుభావులు ఎందుకు పొగిడారు మన దేశాన్ని? కాబట్టి ఇవన్నీ వస్తాయి, కాలక్రమాలు అన్నీ మారుతాయమ్మా. కాబట్టి నువ్వు అడిగిన దానికి ఆ ఒక్కటి నాకు కొంచెం బాధ ఉంది. ఇక నాకు జీవితంలో లక్ష్యాలు కూడా ఏమీ లేవమ్మా. అనుకున్నది ఆ కార్యక్రమం పూర్తి చేశాను. ధర్మపురి క్షేత్రం పూర్తి రూపం దాల్చింది. హాయిగా చక్కగా అందరూ కాసేపు ప్రశాంతంగా ఆ ధర్మపురి క్షేత్రంలో కూడా నేను కోరుకునేది ఒక్కటే, వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడా లెగండి పొండి అనేవాళ్లే కానీ అక్కడికి వస్తే అనేక మండపాలలో కూర్చుని ఆ కాసేపు వాళ్ళు సేదదీరి నాకు ఈ కాసేపు మంచి ప్రశాంతత లభించిందని ఆ ప్రశాంతత ఫీల్ అయ్యి వెళ్ళిపోతుంటే మేము ఆనందపడుతూ ఉంటాను అంతే. అదే నాకు, ఇంకేం లేదు. రోజు చక్కగా మంచి మంచి రాధాకృష్ణ, జానకిరాముడు, మహాభారతం ఇవన్నీ వస్తున్నాయి. వాటిని చూస్తూ ఇదిగో ఎప్పుడన్నా నాకు నచ్చి మీలాంటి వాళ్ళు ఇలా పిలిస్తే 2 మాటలు చెప్పడం తప్ప ఇంకా నాకు జీవితంలో ఏ ఆలోచన లేదు, ఏ లక్ష్యము లేదు, ఏ ఉద్యమము లేదు. సో మొత్తానికైతే ఇప్పుడు సంతోషంగానే ఉన్నారు కదమ్మా, మనస్ఫూర్తిగా హ్యాపీగా? మీరు అనుకున్నవన్నీ చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఇట్లా అనిపిస్తే ఇట్లా చేసేసేవాళ్ళు. రేపు 22న అయోధ్యకు కూడా వెళుతున్నాను దర్శించుకోవడానికి. ఆహ్వానం వచ్చింది. ఇంకంతకంటే ఏం కావాలమ్మా జీవితానికి? ఇంకేం కావాలి? నాకు అన్నీ ఇచ్చాడు. అదొక్కటే నన్ను అప్పుడప్పుడు బాధ పెట్టేది, ఆ విషయం ఒక్కటి తప్ప ఇంకేం లేదు. ఆ బాధ కూడా అలా వెళ్ళిపోవాలమ్మా. ఏదో అంటారు కదా, కొండలాగా వస్తుంది వెంటుక లాగా వెళ్ళిపోతుంది అంటారు చూసారా, అలా ఆ బాధ కూడా త్వరలో వెళ్ళిపోవాలి. త్వరలో కాదు, ఈ క్షణం నుంచి వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. మీలాంటి వారు అసలు బాధపడకూడదు. బాధపడనమ్మా. పరమాచార్య చెప్పినయే నాకు ఆదేశం అమ్మా. ఆయన అన్నారు, పాపము అనే రోగానికి దుఃఖము అనేది ఔషధం. ఎంత గొప్ప మాట. ఆ కన్నీటితో ఆ ప్రక్షాళన అయిపోతుంది, అది పాప ప్రక్షాళన జరుగుతుంది. భీష్ముడు కూడా మన అంటున్నాడు మహాభారతంలో, దుఃఖం అనేటువంటి ఆత్మకు గంగా స్నానం వంటిది. దుఃఖం అనేది ఆత్మకు గంగా స్నానం వంటిది. ఎంత ఎంత మంచి గొప్ప మాట. అలాంటప్పుడు ఇంకా దుఃఖం గంగా స్నానం చేస్తే అయిపోయింది, పవిత్రత దొరికింది, దాంతో ఆత్మ ప్రక్షాళన అయిపోయిందిగా గంగా స్నానంతో. అందుకే ఆత్మలింగేశ్వరుని గంగా స్నానం మాత్రమే పెట్టాను మా ధర్మపురి క్షేత్రంలో.
ఓన్లీ గంగాజలంతోనే అభిషేకం అక్కడ, అందుకే పెట్టాను అది. అక్కడ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందమ్మా. మీరు ఆ ఎప్పుడైనా గుడికి చూసారా? వెళ్ళినా కూడా చూసానమ్మా. ఎంత ప్రశాంతంగా ఉంటుందో అసలు. అక్కడికి వెళ్ళి ఇంకా అలా కూర్చొని అలా వచ్చేస్తే ఆ, దైవనామ స్మరణలో కాసేపు సాధన చేసుకున్న వాళ్ళం అవుతాం. అంతే తల్లి. అతి అదృష్టం ఉంటే తప్ప అక్కడికి రాలేమేమో అనిపిస్తుంది. అలాంటి దైవ కార్యాలు చేయాలంటే కూడా దేవుడి ఆజ్ఞ లేనిదే చేయలేమమ్మా. ఆయన ఆజ్ఞనమ్మా, గురువు ఆజ్ఞ, అమ్మాయి ఆజ్ఞ, దైవాజ్ఞతో. దైవాజ్ఞ. అమ్మ, మీ విలువైన సమయాన్ని ఈరోజు మా ఐ డ్రీమ్ కోసం వెచ్చించి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మా ప్రేక్షకులతో పంచుకున్నారమ్మా. జై శ్రీరామ్. మంచి తల్లి, నమస్కారం అమ్మ. జై శ్రీరామ్.